బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన భౌతికాయానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఇక మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్, సటాజ్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్, ఈ కాన్వాయ్ మన్మోహన్ సింగ్ నివాసం లోపల రేవంత్ రెడ్డిని డ్రాప్ చేసి కాన్వాయ్ బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ నివాసం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడనున్నారు. ఇక మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన భార్య గురుశరణ్ కౌర్ను పరామర్శించారు. భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్న నేపథ్యంలో వారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిన్న సిడబ్ల్యూసీ సమావేశాలు పాల్గొనేందుకు కర్ణాటకలోని బెల్గాంకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మరణ వార్త తెలుసుకుని బెల్గాం నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చారు. మనం ప్రజెంట్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ నివాసం వద్ద ఉన్నాం. ప్రజెంట్ మన్మోహన్ సింగ్ నివాసం లోపలే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వారందరూ కూడా ఇటు ఆయన నివాసానికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిని పరామర్శిస్తూ ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా రాజకీయ ప్రముఖులందరూ, ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ఇటు కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. ఇక ఈరోజు కొంతమందికి మాత్రమే, రాజకీయ ప్రముఖులకు మాత్రమే ఇక్కడ ఎలా ఉంటుంది. తర్వాత రేపు ఉదయం 8 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయంలో ఆయన పార్థివ దేహాన్ని తన నివాసం నుంచి కాంగ్రెస్ కార్యాలయం తరలిస్తారు. అక్కడ 8:30 నుంచి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు వారందరికీ కూడా సందర్శనార్థం చివరిసారిగా నివాళులు అర్పించేందుకు చివరి చూపుగా అక్కడ ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఉంచబోతున్నారు. అంటే ఉదయం 8 గంటలకు తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్ సందర్శనార్థం 8:30 నుంచి 9:30 వరకు ఉంచుతారు. తర్వాత 9:30 నుంచి ఆయన పార్థివ దేహాన్ని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సటాస్. అయితే శివ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు ప్రముఖులు అక్కడకు హాజరయ్యారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు తెలంగాణకు సంబంధించిన పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా ఇటు జైరాం రమేష్ కానీ, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఉన్నారు. వచ్చిన వారందరితో కూడా మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం. గతంలో ఆయన ప్రధానిగా ఉన్న సందర్భంలో కొంతమంది ఎంపీలుగా పనిచేసిన వారు, ఆయనతో కలిసి పనిచేసిన వారు, రాజ్యసభ ఎంపీలుగా పనిచేసిన వారు, యువ ఎంపీలు వీరందరూ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సటాస్. అయితే శివ, రేపు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఇటు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సందర్శనార్థం భౌతికాయాన్ని బయట ఎక్కడైనా పెట్టే అవకాశం ఉందా? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, పబ్లిక్ సందర్శనార్థమే ఏఐసిసి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలోనే
మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉదయం ఏదైతే మన్మోహన్ సింగ్ నివాసం ఉందో మోతీలాల్ నెహ్రూలోని 3వ నంబర్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ పక్కనే డిస్టెన్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అక్బర్ రోడ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ఉంటుంది. అక్కడికి పార్థివ దేహాన్ని తరలించిన తర్వాత ఉదయం 8 గంటలకు తరలిస్తారు. 8 గంటల 30 నిమిషాల నుంచి పబ్లిక్ సందర్శనార్థం, అంటే పబ్లిక్ అలాగే ఆయన అభిమానులు కానీ ఇటు కార్యకర్తలు ఇతర రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రేపు ఈ గంట వ్యవధిలో, అంటే ఉదయం 8 గంటలకు తీసుకువెళ్ళిన తర్వాత 8:30 నుంచి 9:30 వరకు సందర్శనార్థం ఉంచుతారు. తర్వాత 9:30 తర్వాత పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు లోధిలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అయితే అందుతోంది. రేపు 9:30 తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అప్పటి వరకు కూడా 9:30 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఉంటుంది. అందరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తారు. మరోవైపు ఇక్కడ ఈరోజు రాత్రి కూడా ఇక్కడ కొంతమంది ప్రముఖుల కోసం ఆయన నివాసంలోనే కొంతమంది ప్రముఖులు వీఐపీలకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మిగతా వారందరూ కూడా రేపు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేసింది. థ్యాంక్ యూ శివ.